గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సునీల్ గాంధీ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో 9th క్లాస్ 3rd లెసన్ తుమ్ కబ్ జావోగే అతిథి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్ హియర్ మా? తుమ్ కబ్ జావోగే అతిథి. ఓ అతిథి, నువ్వు ఎప్పుడు వెళ్తావు అనేటటువంటి లెసన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఈ లెసన్ రాసినటువంటి రైటర్ గురించి తెలుసుకుందాం. శరత్ జోషి కా జన్మ मध्य प्रदेश के उज्जैन शहर में 21 मई 1931 को हुआ. इनका बचपन कई शहरों में बीता. कुछ समय तक यह सरकारी नौकरी में रहे, फिर इन्होंने लेखन को ही आजीविका के रूप में अपना लिया. हु इज द राइटर हियर? శరత్ జోషి. శరత్ జోషి గారు ఎక్కడ జన్మించారనైనా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో 21 మే 1931లో జన్మించారు. ఈయన బాల్యం అంతా కూడా ఈయన చైల్డ్హుడ్ అంతా కూడా డిఫరెంట్ సిటీస్లో ఇక్కడ గడపడం అన్నది జరిగింది. స్టార్టింగ్లో ఈయన గవర్నమెంట్ జాబ్ చేసినప్పటికీ కూడా తర్వాత ఈ రచనలు చేయడాన్ని ఇతని యొక్క కెరియర్గా ఇతను సెలెక్ట్ చేసుకోవడం అన్నది జరిగింది. इन्होंने आरंभ में कुछ कहानियाँ लिखी, फिर पूरी तरह व्यंग्य लेखन ही करने लगे. వ్యంగ్య का अर्थ होता है सटायर. అంటే వ్యంగ్య రచనలు ఎక్కువగా చేస్తూ వచ్చారు నాన్న. స్టార్టింగ్లో కొన్ని స్టోరీస్ రాసినప్పటికీ కూడా తర్వాత ఇతని రచనలన్నింటిలో కూడా వ్యంగ్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నది జరిగింది. व्यंग्य लेख, व्यंग्य उपन्यास, व्यंग्य कालम के अतिरिक्त हास्य व्यंग्यपूर्ण धारावाहिकों की पटकथाएं और संवाद भी लिखे. इतने రాసినటువంటివన్నీ కూడా వ్యంగ్య లేఖ్ లేదంటే వ్యంగ్య ఉపన్యాసాలు లేదంటే వ్యంగ్య కాలమ్స్ అన్నమాట. లేదంటే ఏంటి ఇక్కడ వ్యంగ్య హాస్యపూర్ణ ధారావాహిక్ అంటే సీరియల్స్ నాన్న. వీటికి సంబంధించి స్క్రీన్ ప్లే అవ్వచ్చు. పట్కథాయే కా అర్థ్ క్యా హై? స్క్రీన్ ప్లే. లేదంటే ఏంటి ఇక్కడ సంవాద్ కాన్వర్జేషన్స్ కూడా రాయడం అన్నది జరిగింది. హిందీ వ్యంగ్య को प्रतिष्ठा दिलाने वाले प्रमुख व्यंग्यकारों में शरत जोशी भी एक है. వ్యంగ్యకార్ का अर्थ होता है सैटरिस्ट. అంటే ఈ వ్యంగ్యకారులు ఎవరైతే హిందీలో వ్యంగ్య రచనలు చేస్తున్నారో ఈ వ్యంగ్యానికంటూ ఒక స్టేటస్, ఒక ఇంపార్టెన్స్ అన్నది ఇచ్చున్నారో అందులో శరత్ జోషి గారు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వ్యక్తి. శరత్ जोशी की प्रमुख व्यंग्य कृतियाँ है परिक्रमा, किसी बहाने, जीप पर सवार इल्लिया, తిల్సిమ్, రహా కినారే బైట్, దూసరీ సతహ్, ప్రతిదిన్. ఇవన్నీ కూడా అతను రాసినటువంటి వ్యంగ్య రచనలు నాన్న. అలానే దో వ్యంగ్య నాటక్ హై అంధోం కా హాతీ ఔర్ ఏకతా గద. ఈ రెండు కూడా ఏమవుతున్నాయి ఇక్కడ వ్యంగ్య నాటకాలు. ఏక్ ఉపన్యాస్ హై మై మై కేవల్ మై ఉర్ఫ్ కమల్ముఖ్ బిఏ. ఇది వచ్చేసి ఒక ఉపన్యాస్ నాన్న. ఇవన్నీ కూడా శరత్ జోషి గారు రాసినటువంటి ప్రముఖ రచనలు, అలానే నాటకాలు మరియు ఉపన్యాసం. శరత్ జోషి की భాష అత్యంత సరళ और सहज है. ఈయన భాష అంటే రచనా శైలి ఏ విధంగా ఉంటుందంటే ఈజీగా ఉంటుంది. లాంగ్వేజ్ వర్డ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి, అలానే సహజంగా ఉంటుందన్నమాట. मुहावरों और आस परिहास का हल्का स्पर्श देकर इन्होंने अपनी रचनाओं को अधिक रोचक बनाया है. ముహావరా का अर्थ क्या है? ఇడియమ్స్. అంటే ఈయన రచనల్లో ఆ సెంటెన్సెస్లో ఇడియమ్స్ని వాడుతూ ఉండేవాళ్ళు. ఇడియమ్స్తో అంటే మనం ఏదైనా చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని డిఫరెంట్గా ఇక్కడ ఇడియం ద్వారా మనము కన్వే చేయొచ్చు నాన్న. ముహావరాలే కాకుండా హాస్ పరిహాస్గా హల్కా స్పర్శ దేతే హై. అంటే ఏంటి? ఈ కామిక్ టచ్ ఏదైతే ఉంటుందో ఈయన రచనల్లో ఉండడం వల్ల ఈ పాఠకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ అన్నది చూపించడం జరుగుతూ ఉంటుంది. धर्म, आध्यात्म, राजनीति, सामाजिक जीवन, व्यक्तिगत आचरण कुछ भी शरत जोशी की पैनी नज़र से बच नहीं सका है. శరత్ జోషి గారు రాసినటువంటి టాపిక్స్ ధర్మ మీన్స్ రిలీజియన్, ఆధ్యాత్మ స్పిరిచువాలిటీ, రాజనీతి పాలిటిక్స్, సామాజిక్ సోషల్ లైఫ్, వ్యక్తిగత ఆచరణ పర్సనల్ కాండక్ట్, కుచ్ బి హో అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఈయన రచనల ద్వారా మన ముందు ప్రజెంట్ చేయడం అన్నది జరిగింది. इन्होंने अपनी व्यंग्य रचनाओं में समाज में पाई जाने वाली सभी विसंगतियों का बेबाक चित्रण किया है. पाठक इस चित्रण को पढ़कर चकित भी होता है और बहुत कुछ सोचने को विवश भी. బేబాక్ చిత్రన్ స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో చెప్పడం అంటే సమాజంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఈయన వ్యంగ్య రచనల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో ఇక్కడ చెప్తూ వచ్చారు. అంటే సమాజంలో ఏదైనా కొంచెం ఆడ్గా అనిపించిన అంశం కావచ్చు, లేదంటే ఈ అవకతవకలు విసంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో చెప్తూ ఉంటారు. శరత్ జోషి గారు ఈ విధంగా చెప్పినప్పుడు పాఠకులు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆ అంశాల మీద ఎంతో కొద్దిగా ఆలోచించడం అన్నది కూడా జరుగుతుంది. प्रस्तुत पाठ तुम कब जाओगे अतिथि में शरत जोशी ने ऐसी व्यक्तियों की खबर ली है जो अपने किसी परिचित या रिश्तेदार के घर बिना कोई पूर्व सूचना दिए चले जाते हैं और फिर आने का नाम ही नहीं लेते, भले ही उनका टिके रहने मेजबान पर कितना ही भारी क्यों ना पड़े.
ప్రస్తుతం మన లెసన్ తుమ్ కబ్ జావోగే అతిథిలో కూడా శరత్ జోషి గారు ఇలాంటి వ్యక్తులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎవరైతే మన రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు పూర్వ సూచన అంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. అలా వెళ్ళినటువంటి వ్యక్తి రిటర్న్ వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండడు. అంటే ఎన్ని రోజులైనా సరే అదే ఇంట్లోనే కూర్చొని ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా చేయడం వల్ల మేజ్బాన్ కా అర్థ హోతా హై హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మీద ఎంత బరువు పడుతుంది అంటే ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది అనేటటువంటి ఆలోచన కూడా ఈ వ్యక్తుల్లో ఉండదు. ఇలాంటి ఒక వ్యక్తిని తీసుకొని ఈ రోజున మన లెసన్లో ఈయన చిత్రించడం అన్నది జరిగింది. అందుకే మన లెసన్ పేరు, మన పాఠం పేరు చూసినట్టయితే తుమ్ కబ్ జావోగే అతిథి. అంటే ఇప్పుడు మనం చదువుకునేటటువంటి లెసన్లో కూడా ఒక వ్యక్తి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఒక అతిథిలాగా కూర్చొని ఒక ఇంట్లో అతిథి మర్యాదలు స్వీకరిస్తూ ఉన్నాడు. అతను వెళ్ళాలనేటటువంటి ఆలోచన కూడా అతనిలో రావడం లేదు. అలాంటప్పుడు ఆ ఆతిథ్యం ఇచ్చేటటువంటి ఆ వ్యక్తి మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది, ఆ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతాడు అనేటటువంటి ఆలోచనలన్నీ ఈ రోజున మన ముందు ఈ లెసన్ ద్వారా తెలియజెప్పబోతున్నారు. అచ్చా అతిథి కౌన్ హోతా హై, ఒక గుడ్ గెస్ట్ అని ఎవరిని అంటాం. अच्छा अतिथि कौन होता है? वह जो पहले से अपने आने की सूचना देकर आए और 1-2 दिन मेहमानी करा के विदा हो जाए, या वह जिसके आगमन के बाद मेज़बान वह सब सोचने को विवश हो जाए जो इस पाठ के मेज़बान निरंतर सोचते रहे. गुड गेस्ट అని ఎవరిని అంటారు నాన్న అంటే ఈ అతిథి రావడానికన్నా ముందే ప్రియర్ ఇంటిమేషన్ అంటే అతను వస్తున్నాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ హోస్ట్కి పాస్ చేసి ఉండాలి. అంటే వచ్చిన తర్వాత ఇక్కడ 1-2 రోజులు అతిథి మర్యాదలు స్వీకరించి మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిని ఇక్కడ మనం గుడ్ గెస్ట్ అని అంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఆ ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తికి ఒక బర్డన్గా ఇక్కడ మారిపోయేటటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్టోరీనే ప్రజెంట్ మన లెసన్ తుమ్ కబ్ జావోగే అతిథి. ఒకవేళ ఒక మంచి గెస్ట్ లాగా అతను వ్యవహరించకపోతే ప్రజెంట్ మన పాఠంలో ఏ విధంగా అయితే హోస్ట్ సఫర్ అవుతూ ఉన్నారో తెలియజెప్పేటటువంటి ప్రయత్నమే तुम कब जाओगे अतिथि. आज तुम्हारे आगमन के 4th दिवस पर यह प्रश्न बार बार मन में घुमर रहा है, तुम कब जाओगे अतिथि. అంటే ఇక్కడ ఒక గెస్ట్ ఆల్రెడీ వచ్చున్నారు నాన్న, వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? 4 days. ఆగమన్ కా అర్థ క్యా హై? ఆనా. ఎన్ని డేస్ అవుతుందన్నా వచ్చి ఇక్కడ ఆ గెస్ట్ వచ్చి 4 days అవుతూ ఉండడంతో ఇక్కడ హోస్ట్ మనసులో మాటిమాటికి అంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మనసులో మాటిమాటికి ఈ ప్రశ్న అన్నది వినిపిస్తోందనమాట. ఏమని, నువ్వు ఎప్పుడు వెళ్తావు ఓ అతిథి అని చెప్పి ఫీల్ అవుతూ వచ్చారు. తుమ్ జహా బైటే నిస్సంకోచ్ సిగరెట్ కా ధువా ఫేంక్ రహే హో, ఉస్కే టీక్ సామ్నే एक कैलेंडर है, देख रहे हो ना, इसकी तारीखें अपनी सीमा में नम्रता से फटफटाती रहती है. विगत 2 दिनों से मैं तुम्हें दिखाकर तारीखें बदल रहा हूँ. అంటే ఇప్పుడు ఆ గెస్ట్ వచ్చి ఎవరింట్లో అయితే కూర్చొనున్నాడో ఆ ఇంట్లో అతను ఏం చేస్తున్నాడు నాన్న, సిగరెట్ స్మోక్ అన్నది వదులుతూ ఉన్నాడు. ఏమాత్రం సంకోచం అన్నది లేకుండా నిస్సంకోచంగా సిగరెట్ స్మోక్ ఎక్కడైతే వదులుతున్నాడో ఎగ్జాక్ట్గా దానికి ఎదురుగానే ఒక క్యాలెండర్ అన్నది ఉంది. చూస్తున్నావు కదా, ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వినయంగా ఏమవుతున్నాయంట, కీప్స్ ఫ్లర్టరింగ్ అంటే అలా ఇలా కదులుతూ ఉన్నాయి. అంటే ఏంటి, ఆ డేట్స్ నీకు కనిపించట్లేదా? హోస్ట్ కూడా ఆ గెస్ట్ చూస్తున్నట్టుగానే ఏం చేస్తున్నారు నాన్న, ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి డేట్స్ని చేంజ్ చేస్తూ వస్తున్నారు. అగర్ తుమ్హే హిసాబ్ लगाना आता है कि यह 4था दिन है, तुम्हारे सतत आतिथ्य का 4था बारी दिन, पर तुम्हारे जाने का कोई संभावना प्रतीत नहीं होती. అసలు నీకు కౌంట్ చేయడం అన్నది వస్తుందా? అసలు నువ్వు ఎన్ని డేస్ అయిందో వచ్చి నీకు తెలుస్తోందా? ఒకవేళ అలాగినా అయితే నిన్ను కంటిన్యూస్ ఆతిథ్యం ఇస్తూ ఎన్ని డేస్ అవుతుంది? ఇప్పటికీ 4 days అవుతుంది. అయినప్పటికీ కూడా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పి అనుకోవటం లేదు. लाखों मील लंबी यात्रा करने के बाद वे दोनों एस्ट्रोनॉट्स भी इतने समय चांद पर नहीं रुके थे जितने समय तुम एक छोटी सी यात्रा करे मेरे घर आए हो. एस्ट्रोनॉट्स का अर्थ होता है अंतरिक्ष यात्री. అంటే ఏంటి, కొన్ని లక్షల మైళ్ళ ప్రయాణం చేసినటువంటి ఆస్ట్రోనాట్స్ కూడా చంద్రుడి మీద ఇంత సమయం ఉండలేదేమో, నువ్వు ఒక చిన్న యాత్ర అని వచ్చి నా ఇంట్లో ఇన్ని రోజులు ఉండిపోతున్నావు అని చెప్పి ఈ విషయాలన్నీ ఎవరు మనసులో అనుకుంటున్నారు నాన్న? మేజ్బాన్ కా అర్థ క్యా హై? హోస్ట్. ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మనసులో ఈ విషయాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. तुम अपने बारी चरण कमलों की छाप मेरी जमीन पर अंकित कर चुके, तुमने एक अंतरंग निजी संबंध मुझसे स्थापित कर लिया, तुमने मेरी आर्थिक सीमाओं की बैंजनी चट्टान देख ली, तुम मेरी काफ़ी मिट्टी खोद ली, अब तुम लौट जाओ अतिथि.
ఇక్కడ ఏమంటున్నారంటే నాన్న, అంటే వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ, నా ఇంట్లో అలానే కూర్చొనిపోయావు, అంటే నీ చరణ్ కమల్, నీ ఫుట్ ప్రింట్స్ వేసేసావు అలానే, ఇంకా కదలడం అన్నది లేదు. మన మధ్య ఉన్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ వల్ల నీకు నా ఫైనాన్షియల్ స్టేటస్ గురించి బాగా తెలుసు, నేను ఎంతవరకు భరించగలను, అలానే ఇంతకు మించి వెళ్తే నేను భరించగలనా లేదా అనేటటువంటి అంశాలన్నీ నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇంకా వెళ్లకుండా నా ఇంట్లోనే ఈ విధంగా ఉండిపోవడం అన్నది కరెక్ట్ కాదు. తుమ్ కబ్ జావోగే అతిథి, అంటే నువ్వు ఎప్పుడు వెళ్తావో అతిథి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. తుమ్హారే జానే కే లియే యహ్ ఉచ్చ సమయ్ అర్థాత్ హై టైమ్ హై, క్యా తుమ్హే తుమ్హారీ పృథ్వీ నెహీ పుకార్తి, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే ఇట్ ఈస్ ద రైట్ టైం. ఏంటి, నీకు నీ భూమి అంటే నీ ఇల్లు అన్నది నీకు పిలవడం లేదా, ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చొండిపోయావు, నీకంటూ ఒక ఇల్లు అన్నది లేదా, నీ ఇల్లు నిన్ను పిలవడం లేదా అని చెప్పి ఎవరు అడుగుతున్నారు ఇక్కడ, హోస్ట్. అంటే ఇక్కడ గెస్ట్తో చెప్పడం లేదు నాన్న, అన్నీ తన మనసులోనే అనుకుంటూ ఉన్నారు. ఎందుకు, తనకు ఆతిథ్యం ఇవ్వలేనటువంటి కండిషన్, అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ అవ్వడం కారణంగా ఎక్కువ రోజులు ఇంకొక వ్యక్తి యొక్క బర్డెన్ని ఎవరు కూడా భరించలేరనమాట. అలాంటప్పుడు తన మనసులో కలిగేటటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా ఉంటాయని చెప్పి ఇక్కడ రైటర్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. उस दिन जब तुम आए थे मेरा हृदय किसी अज्ञात आशंका से धड़क उठा था, अंदर ही अंदर कहीं मेरा बटुआ कांप गया. ఏ రోజైతే నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసావో ఆ రోజు నా హార్ట్ బీట్లో ఏదో తెలియనటువంటి భయం అన్నది ఏర్పడిపోయింది. బట్వా కా అర్థ్ క్యా హై, పర్స్, అంటే ఆ జేబు లోపల ఉన్నటువంటి పర్స్ కూడా షివర్ అవుతూ వచ్చింది. ఎందుకు, ఈ రోజున ఒక గెస్ట్ చెప్పా పెట్టకుండా నా ఇంటికి వచ్చాడు కాబట్టి. उसके बावजूद भी एक स्नेह बीगी मुस्कुराहट के साथ मैं तुम्हें गले मिला था और मेरी पत्नी ने तुम्हें सादर नमस्ते की थी. Despite that I hugged you with a smile. అయినప్పటికీ కూడా నేను చాలా ప్రేమపూర్వకంగా కౌగిలించుకొని నిన్ను నేను ఆహ్వానించాను. అలానే నా భార్య కూడా చాలా సాధారణంగా చాలా రెస్పెక్టబుల్ వేలో నీకు నమస్కారాలు అన్నది తెలియజెప్పింది. तुम्हारे सम्मान में वो अतिथि हमने रात के भोजन को यकायक उच्च माध्यम वर्ग के डिनर में बदल दिया था. तुम्हें स्मरण होगा कि 2 सब्जियों और रायते के अलावा हमने मीठा भी बनाया था. అంటే నీకు అతిథి మర్యాదలు ఇవ్వడం కొరకు, అంటే నీ అతిథి మర్యాదల కొరకు నేను రాత్రి భోజనాన్ని ఒక్కసారిగా ఏంటి అబోవ్ మిడిల్ క్లాస్ ఫుడ్గా ఇక్కడ మార్చేయడం అన్నది జరిగింది ఆ డిన్నర్ని. ఆ డిన్నర్లో కూడా ఏంటి, నీకు గుర్తున్నట్టయితే 2 సబ్జియా, 2 వెజిటబుల్స్ మరియు రైతాతో పాటుగా, ఈ రైతాతో పాటుగా ఏమి ఇస్తున్నాను, ఒక స్వీట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం అన్నది జరిగింది. ఎందుకు ఈ విధంగా చేశారు నాన్న, ఓకే తన ఫ్రెండ్ అయితే చెప్పకుండానే వచ్చేస్తున్నాడు, కాకపోతే అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు అతనికి అతిథి సత్కారం ఇవ్వాలి కాబట్టి తన ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అతిథి మర్యాదలో ఏ విధమైనటువంటి లోటు ఉండకూడదని చెప్పి హోస్ట్ తన వైఫ్ ఇద్దరూ కలిసి ఆ నైట్ డిన్నర్ ఏదైతే ఉందో 2 సబ్జియో అంటే ఏంటి 2 వెజిటబుల్స్ ప్రిపేర్ చేస్తున్నారు, అలానే ఏంటి ఒక రాయితా ఉంది, అలానే ఏంటి ఒక స్వీట్తో ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేశారు చాలా గ్రాండ్గా. इस सारे उत्साह और लगन की मूल में एक आशा थी कि दूसरे दिन किसी रेल से एक शानदार मेहमान नवाजी की चाप अपने हृदय में ले तुम चले जाओगे. हम तुमने रोकने के लिए आग्रह करेंगे मगर तुम नहीं मानोगे और एक अच्छी अतिथि की तरह चले जाओगे. అంటే ఇంత ఉత్సాహంగా లేదంటే ఇంత హ్యాపీగా ఇవన్నీ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి నాన్న, దీని వెనకలు కూడా ఒక ఆశ అన్నది ఉంది ఇక్కడ హోస్ట్కి. ఆ ఆశ ఏంటి అంటే నెక్స్ట్ డే ఈ వచ్చినటువంటి గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఒక రైల్లో వెళ్ళిపోతారు, వెళ్ళేటప్పుడు కూడా ఆ హోస్ట్ మనసులో ఒక షాందార్ మెహమాన్ నవాజీ అంటే గ్రేట్ హాస్పిటాలిటీ, ఒక గొప్ప ఆతిథ్యం నా ఫ్రెండ్ ఇచ్చాడనేటటువంటి ఒక ప్రింట్ వేసుకొని ఒక ముద్ర వేసుకొని తను బయలుదేరుతారు. ఆ విధంగా స్టేషన్ దాకా రీచ్ అయిన తర్వాత ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ వెళ్ళేటటువంటి గెస్ట్ని ఉండమని చెప్పి ఆపుతాడు, అంటే ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా అని రిక్వెస్ట్ చేస్తారు. అయినప్పటికీ కూడా నువ్వు ఒక మంచి అతిథిలాగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు అనేటటువంటి ఆశ నాలో ఏదైతే ఉందో నిన్న నైట్ ఇంత గ్రేట్ అరేంజ్మెంట్స్ అన్నవి చేస్తున్నాను. पर ऐसा नहीं हुआ. दूसरे दिन भी तुम अपनी अतिथि सुलभ मुस्कान लिए घर में ही बने रहे. हमने अपनी पीड़ा पी ली और प्रसन्न बने रहे. కానీ నువ్వు వెళ్ళలేదు. సెకండ్ డే కూడా ఇక్కడ హ్యాపీగా చిరునవ్వుతో మా ఇంట్లోనే కూర్చొని ఉండిపోయావు. మేము మాత్రం మా దుఃఖాన్ని దిగమింగుకొని బయటికి ఎలా కనిపిస్తూ వచ్చామన్నా చాలా ఆనందంగా కనిపించామన్నమాట. स्वागत सत्कार के जिस उच्च बिंदु पर हम तुम्हें ले जा चुके थे वहाँ से नीचे उतर हमने फिर दोपहर के भोजन को लंच की गरिमा प्रदान की और रात्रि को तुम्हें सिनेमा दिखाया. సరే, స్వాగత సత్కారాల్లో భాగంగా నీకు ఎంత గ్రాండ్గా మేము భోజనం అయితే అరేంజ్ చేస్తున్నామో అంత కాకపోయినప్పటికీ కొద్దిగా కిందికి దిగి నీకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము గ్రేట్గానే ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే నైట్కి ఇక్కడ సినిమా చూపించడం కూడా జరిగింది.
हमारे सत्कार का यह आखिरी छोर है जिससे आगे हम కిసీ కే లియే నహీ బడే. ఇంకా ఈ అతిథి మర్యాదలు, అతిథి సత్కారంలో ఇవి ఫైనల్ స్టేజ్ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంకా ఇంతకన్నా ముందుకు కొనసాగించడం అన్నది కరెక్ట్ కాదు. ఇస్కే తురంత్ బాద్ भावभीनी विदाई का वह बीका हुआ क्षण आ जाना चाहिए था जब तुम विदा होते हुए और हम तुम्हें स्टेशन तक छोड़ते जाते, पर तुमने ऐसा नहीं किया. భావభీని విదాయి అంటే ఎమోషనల్ సెండ్ ఆఫ్. అంటే మేము ఏం కోరుకుంటున్నాము, ఇంకా ఆల్రెడీ సెకండ్ డే కూడా నీకు ఒక మంచి లంచ్ ప్రొవైడ్ చేసున్నాం, అలానే ఏంటి నైట్కి సినిమా కూడా చూయించేసున్నాము, ఇప్పుడైనా సరే నువ్వు ఒక ఎమోషనల్ సెండ్ ఆఫ్ అన్నది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతావని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకా ఇంతకు మించినటువంటి నువ్వు ఉండేటటువంటి ఈ క్షణాలను మేము భరించలేము అని చెప్పి అంటూ ఉన్నారు. అలానే నిన్ను స్టేషన్ దాకా విడిచిపెట్టేటటువంటి క్షణాలు రావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ కనిపించలేదు నాన్న. అంటే హోస్ట్ ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు, కానీ గెస్ట్ మాత్రం అక్కడి నుంచి కదలటలేదు. तीसरे दिन की सुबह तुमने मुझसे कहा मैं धोबी को कपड़े देना चाहता हूँ. यह आघात अप्रत्याशित था और इसकी चोट मार्मिक थी. अप्रत्याशित का अर्थ होता है अनएक्सपेक्टेड. ఫస్ట్ డే కంప్లీటెడ్, సెకండ్ డే కంప్లీటెడ్, థర్డ్ డే కూడా ఇంకా తను వెళ్ళాలి అనుకోవట్లేదు. గెస్ట్ వచ్చి ఇక్కడ హోస్ట్తో ఏమంటున్నారు నాన్న, ధోబీకి క్లోత్స్ వేయాలి అని అంటున్నారు. సడన్గా వచ్చి ఈ విషయాన్ని చెప్పేపాటికి ఇక్కడ హోస్ట్ మనసుకి చాలా తీవ్రమైనటువంటి గాయం తగలడం అన్నది జరిగింది. ఎందుకంటే ఫస్ట్ డే ఏదో ఆతిథ్యం తీసుకొని వెళ్ళిపోతారనుకున్నారు, సెకండ్ డే కూడా ఎదురు చూశారు, ఇప్పుడు థర్డ్ డే వచ్చి ఏమంటున్నారు నాన్న, ఈ ధోబీకి క్లోత్స్ వేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు. तुम्हारे सामीप्य की वेला यकायक यो रबर की तरह खींच जाएगी इसका मुझे अनुमान ना था. అంటే మన మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, ఈ క్లోజ్నెస్ ఏదైతే ఉందో, ఇంత ఒక రబ్బర్ లాగా, ఒక స్టికీ సబ్స్టెన్స్ లాగా ఈ విధంగా లాగబడుతుందని చెప్పి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. पहली बार मुझे लगा कि अतिथि सदैव देवता नहीं होता, वह मानव और थोड़े अंशों में राक्षस भी हो सकता है. జనరల్గా మనం అంటూ ఉంటాం అతిథి దేవో భవ అంటే ఏంటి, ఫస్ట్ టైం ఇక్కడ హోస్ట్ కనిపిస్తోంది అనమాట. ఏమని అనిపిస్తోంది, అతిథి ఎల్లప్పుడూ దేవుడైతే కాదు, మనిషి. అంటే ఏంటి, మనిషి ఒక్కొక్కప్పుడు ఏమవుతున్నాడంట, రాక్షసుడు కూడా అవుతున్నాడు. అంటే అతిథి మర్యాదలు తీసుకుని వెంటనే వెళ్ళిపోయి ఉంటే గినా దేవుడు అయి ఉండేవాడేమో. అలా కాకుండా అక్కడే కూర్చొని వీళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల హోస్ట్ మనసులో అతన్ని ఒక రాక్షసుడిలాగా కనిపించడం అన్నది జరుగుతుంది. किसी लॉन्ड्री पर दे देते, जल्दी धुल जाएगी. मैंने कहा, मन ही मन एक विश्वास पल रहा था कि तुम्हें जल्दी जाना है. హోస్ట్ బట్టలు ధోబీకి వేయడం అవసరం లేదు, లాండ్రీకి ఇద్దామని అంటున్నాడు. ఈ విధంగా అనడం వెనకలు కూడా తన మనసులో ఒక ఆశ, ఒక డిజైర్ అన్నది ఉంది. మనం ధోబీకి క్లోత్స్ వేసినట్టయితే అవి లేటుగా వస్తాయి నాన్న, అలా కాకుండా లాండ్రీకి వేసినట్టయితే తొందరగా వాష్ అయి రావడం వల్ల ఈ గెస్ట్ ఎవరైతే ఉన్నారో త్వరగా వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనేటటువంటి ఆశతో ఇక్కడ హోస్ట్ ఏమని అంటున్నారు, లాండ్రీకి వేద్దాం క్లోత్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. కహా హై లాండ్రీ, ఎక్కడుంది లాండ్రీ అని చెప్పి గెస్ట్ అడిగారు. चलो चलते हैं, मैंने कहा और अपनी सहज बनियन पर औपचारिक कुर्ता डालने लगा. సరే వెళ్దాం పద అని చెప్పి ఇక్కడ హోస్ట్ అంటూ తన బనియన్ మీద ఇక్కడ ఒక కుర్తా వేసుకొని బయలుదేరారు. కహా జా రహే హై, పత్నీని పూచా. ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పి ఇక్కడ ఎవరు అడిగారు నాన్న, ఆ హోస్ట్ యొక్క వైఫ్ అడిగారనమాట. ఇన్కే కపడే లాండ్రీ పర్ దేనే హై, మైనే కహా. అంటే ఇప్పుడు గెస్ట్ వచ్చున్నారు కదా, నా ఫ్రెండ్ ఉన్నారు కదా, అతని బట్టలు ఏవైతే ఉన్నాయో వాషింగ్ పర్పస్గా లాండ్రీకి ఇవ్వడానికి వెళ్తున్నారు. ఎవరు చెప్పారు నాన్న, హోస్ట్. मेरी पत्नी की आंखें यकायक बड़ी बड़ी हो गई. आज से कुछ बरस पूर्व उनकी ऐसी आंखें देख मैंने अपने अकेलेपन की यात्रा समाप्त कर बिस्तर खोल दिया था. पर अब जब वे ही आंखें बड़ी होती है तो मन छोटा होने लगता है. वे इस आशंका और भय से बड़ी हुई थी कि अतिथि अधिक दिन ठहरेगा. హోస్ట్ తన వైఫ్తో గెస్ట్ యొక్క క్లోత్స్ ఏంటన్నా ఇక్కడ లాండ్రీకి ఇవ్వడానికి వెళ్తున్నాం అనగానే ఆమె కళ్ళు పెద్ద పెద్దగా అయ్యాయన్నమాట. అప్పుడు ఆ హోస్ట్ మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు, కొన్ని సంవత్సరాల పూర్వం, కొన్ని ఇయర్స్ పూర్వం ఆమె యొక్క పెద్ద పెద్ద కళ్ళను చూసి అతను ఇష్టపడి మరీ తన బ్యాచులర్ లైఫ్కి ముగింపు పలికి మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఈ రోజున అవే కళ్ళు ఆ విధంగా పెద్దగా అవ్వడం చూస్తుంటే తన మనసుకి ఎంతో బాధగా అనిపిస్తోంది. ఆమె ఆ విధంగా కళ్ళు పెద్దవి చేసి చూడడానికి గల కారణం ఏంటి నాన్న, గెస్ట్ ఆ క్లోత్స్ని లాండ్రీ కి వేస్తే తను ఆ క్లోత్స్ వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు, అంతేకాకుండా ఆ క్లోత్స్ క్లీన్ అయి వచ్చిన తర్వాత కూడా వెళ్తాడో వెళ్ళడో అనేటటువంటి భయం ఏదైతే ఉందో ఆ భయంతో ఆమె కళ్ళను ఆ విధంగా పెద్దగా చేసి చూస్తోందని చెప్పి అతను బాధపడుతూ ఉన్నాడనమాట.
और आशंका निर्मूल नहीं थी, अतिथि तुम जा नहीं रहे, लॉन्ड्री पर दिए कपड़े धुलकर आ गए और तुम यही हो. వాళ్ళ భయం, వాళ్ళ డౌట్ ఏదైతే ఉందో అది నిరాధారమైనది కాదు. ఎందుకంటే ఈ రోజున లాండ్రీ నుంచి ఆ క్లోత్స్ అన్నది వచ్చేసి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ గెస్ట్ అక్కడే ఉన్నాడు, కానీ రిటర్న్ వెళ్ళడం అన్నది జరగలేదు. तुम्हारे भरकम शरीर से सलवटे पर चादर బదిలీ జాచుకి ఆర్ తుమ్ యహీ హో. అంటే ఇతను ఎక్కడైతే నిద్రించి ఉన్నాడో అక్కడ వేసినటువంటి ఆ బెడ్ కవర్ బెడ్షీట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చడం జరిగింది. అయినప్పటికీ ఇంకా నువ్వు వెళ్ళడం లేదు, వెళ్ళాలన్న ఆలోచన కూడా నీ మనసులో లేదని చెప్పి అంటూ ఉన్నారు. तुम्हें देखकर फूट पड़ने वाली मुस्कुराहट धीरे धीरे फीकी पड़कर अब लुप्त हो गई है. అంటే స్టార్టింగ్లో నిన్ను చూసినప్పుడు ఏ చిరునవ్వు అయితే నా ఫేస్ మీద ఉండేదో అది స్లోగా తగ్గిపోతూ వచ్చి ఈ రోజున డిసప్పియర్ అవ్వడం అన్నది జరిగింది. टाहकों के रंगीन गुब्बारे जो कल तक इस कमरे के आकाश में उड़ते थे अब दिखाई नहीं पड़ते. అంటే ఏంటి, ఈ నవ్వుల రంగురంగుల బెలూన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రూమ్ యొక్క రూఫ్, ఈ ఆకాశంలో ఎగురుతూ ఉండేటివి, కానీ ఈ రోజున అవి కనిపించడం లేదు. बातचीत की उछलती हुई गेंद चर्चा के क्षेत्र के सभी कोनालों से टप्पे खाकर फिर सेंटर में आकर चुप पड़ी है. अब నా తుమ్ హిలా రహే హో నా మై. అంటే ఏంటి, వాళ్ళ మాటలు, వాళ్ళ చర్చలు, లేదంటే చాలా రోజుల తర్వాత కలిశారు కదా, అంటే ఎన్నో అంశాలు చర్చించుకోవడం, మాట్లాడుకోవడం అనేటటువంటి ఈ బంతి ఏదైతే ఉందో అన్ని టాపిక్స్ని అలా టచ్ చేసి వచ్చి సెంటర్లో ఇలా పడింది అనమాట. ఇప్పుడు ఆ బంతి ఏదైతే అంటే అన్ని అంశాలు మాట్లాడుకున్నారు, మాట్లాడిన తర్వాత ఏదైతే సెంటర్లో వచ్చి పడిందో ఇప్పుడు ఇద్దరు కూడా సైలెంట్ అయిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ హోస్ట్ అతన్ని కదిలించడం లేదు, మాట్లాడించడం లేదు, అలానే గెస్ట్ కూడా ఏంటి ఇతను కదిలించడం లేదు. ఎలాంటి సంభాషణలు ఇద్దరి మధ్య ఉండడం అన్నది లేదు. అంటే ఆ మాటలు అన్నవి తగ్గిపోతూ వచ్చేసాయి అన్నమాట. కల్ సే మై ఉపన్యాస్ పర్ రహా హూ ఆర్ తుమ్ ఫిల్మీ పత్రికా కే పన్నే పలట్ రహే హో. పన్నే కా అర్థ హోతా హై పేజెస్. నిన్నటి నుంచి ఇంకేం మాట్లాడుకోవాలో తెలియక ఇక్కడ హోస్ట్ ఏమో ఉపన్యాస్ అంటే నావల్ చదువుతూ కూర్చున్నారు, అలానే వచ్చినటువంటి గెస్ట్ ఏమో ఫిల్మీ పత్రిక అంటే ఫిల్మ్ మ్యాగజైన్ ఏదైతే ఉందో దాని పేజెస్ని ఇలా టర్న్ చేస్తూ ఉన్నారు. शब्दों का लेन देन मिट गया और चर्चा के विषय चुक गए. परिवार, बच्चे, नौकरी, फिल्म, राजनीति, रिश्तेदारी, तबादले, पुराने दोस्त, परिवार नियोजन, महंगाई, साहित्य और यहाँ तक कि आंख मार मार कर अपनी पुरानी प्रेमिकाओं का भी जिक्र कर लिया और अब एक चुप्पी है. ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా ఇంకే విషయాలు లేవు. ఆల్రెడీ వీళ్ళు ఏ అంశాల గురించి మాట్లాడుకోవడం జరిగింది నాన్న? పరివార్, ఫ్యామిలీ, బచ్చే, చిల్డ్రన్, నౌకరీ, జాబ్, ఫిలిం, నెక్స్ట్ రాజనీతి, పాలిటిక్స్, రిష్తేదారీ, రిలేషన్స్, रिलेटिव्स, तबादले, ट्रांसफर्स, पुराने दोस्त, ओल्ड फ्रेंड्स, परिवार नियोजन, फैमिली प्लानिंग, महंगाई मीन्स इन्फ्लेशन, कॉस्ट ऑफ लिविंग, साहित्य और यहाँ तक कि आंख मार मार कर हमने पुरानी प्रेमिकाओं का भी जिक्र कर लिया है. అంటే ఏంటి, వాళ్ళ చైల్డ్హుడ్లో లేదంటే వాళ్ళ టీనేజ్లో ఉన్నప్పుడు ఏదైతే ఆ లవ్ స్టోరీస్ ఉన్నాయో వాటిని గురించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం అన్నది జరిగింది. ఇంక ఇప్పుడు ఫైనల్గా సైలెన్స్ అన్నది వచ్చేసింది. సౌహార్ద్ अब शनाई शनाई बोरियत में रूपांतरित हो रहा है. అంటే సౌహార్ద్గా హోతా హై మైత్రి, ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఏదైతే ఉందో స్లోలీ ఏమైపోతుంది నాన్న ఇక్కడ బోర్గా. అంటే ఏంటి, ఒక బోర్ అనేటటువంటి ఫీలింగ్ అన్నది అక్కడ రావడం జరుగుతుంది. ఎందుకు, ఎక్కువ రోజులు గడిచిపోయాయి కాబట్టి, అన్ని అంశాలు చర్చించుకున్నారు కాబట్టి, అన్ని అంశాల మీద డిస్కషన్ అయింది, ఇంకేమీ మాట్లాడుకోవడానికి మిగలలేదు. అంతేకాకుండా ఇక్కడ హోస్ట్ గెస్ట్ని ఎక్కువ రోజులు ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ వచ్చారు. భావన ఏ గాలియోं का स्वरूप ग्रहण कर रही है पर तुम जा नहीं रहे. అంటే ఇప్పటి వరకు నా మనసులో నీ మీద ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు తిట్ల రూపంలోకి మారిపోతూ ఉన్నాయి. అంటే నేను నిన్ను మనసులో తిట్టుకుంటూ వస్తున్నాను, అయినప్పటికీ కూడా నువ్వు వెళ్ళటం లేదు. किसी अदृश्य गोंद से तुम्हारा व्यक्तित्व यहाँ चिपक गया है, मैं इस भेद को सपरिवार नहीं समझ पा रहा हूँ. గోంద్ కా అర్థ హోతా హై గ్లూ, గమ్, బంక అంటుంటాం మనం. అంటే ఏదో తెలియనటువంటి ఒక బంక, ఒక జిగురులాగా నువ్వు ఇక్కడ అతుక్కొని పోయి ఉన్నావు. నీ వ్యక్తిత్వం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు. బార్ బార్ యహ్ ప్రశ్న ఉఠ్ రహా హై తుమ్ కబ్ జావోగే అతిథి. ఈ వ్యక్తిత్వంలో ఏదో ఒక తెలియనటువంటి బంక, ఒక గ్లూ వేసుకొని ఇక్కడ కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఇదేంటో నాకు నా ఫ్యామిలీకి అర్థం అవ్వడం లేదు. అలాంటి సమయంలోనే మాటి మాటికి నా మనసులో ఒక క్వశ్చన్ అన్నది రైజ్ అవుతోంది, నువ్వెప్పుడు వెళ్తావు ఓ అతిథి. కల్ పత్నీనే ధీరే సే పూఛా తా కబ్ తక్ దిఖేగే.
అంటే నిన్న ఆమె స్లోగా అడిగిందంట హోస్ట్ యొక్క వైఫ్, ఎప్పటి వరకు ఉంటారండి ఈయన, ఎన్ని రోజులు ఇంకా ఉంటున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసింది. మైనే కందే ఉచ్కా దియా క్యా కహ సక్తా హూ, ఏమో. కందే ఉచ్కానా అంటే మనం జనరల్గా అంటుంటాం ఏమో అని ఇలా అంటాం కదా, ఐ డోంట్ నో అనేసి. ఆ విధంగానే ఇక్కడ హోస్ట్ కూడా ఏమో అని చెప్పి అంటూ ఉన్నారనమాట. మైతో ఆజ్ కిచిడి బనా రహీ హూ హల్కీ రహేగి. సరే అయితే ఎన్ని రోజులైనా ఉండివ్వండి, నేనైతే ఈరోజు కిచిడి చెయ్యాలని అనుకుంటున్నాను. బనావు, ఇంకా హోస్ట్ కూడా ఏమంటారు చెప్పండి, సరే చెయ్యమని అంటారు. అంటే ఇలా ఎక్కువ రోజులు ఉంటుంటే మళ్ళీ మనం మన స్తోమతకు మించి లేదంటే మన ఫైనాన్షియల్ స్టేటస్కి మించి ఎక్కువ అతిథి మర్యాదలు ఇవ్వలేం కదా. కాబట్టి ఎంతో హై క్లాస్ డిన్నర్ నుంచి స్టార్ట్ అయినటువంటి వాళ్ళ సత్కారం ఈ రోజున కిచిడి దాకా వచ్చేసింది. సత్కార్ కి ఉష్మా సమాప్త్ హో రహీ థీ, డిన్నర్ సే చెలేతే కిచిడి పర్ ఆ గయి. ఇంకా స్లోగా తనకి ఇచ్చేటటువంటి అతిథి మర్యాదలు ఇక్కడ సమాప్తమవుతూ వస్తున్నాయి. స్టార్టింగ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే తనకు డిన్నర్లో ఒక హై క్లాస్ ఫుడ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. స్లోగా ఇప్పుడు అది కిచిడి దాకా వచ్చేసింది. अभी भी अगर तुम अपने बिस्तर को गोलाकार रूप नहीं प्रदान करते तो हमें उपवास तक जाना होगा. అంటే ఏంటి, ఇప్పటికైనా సరే నువ్వు నీ లగేజ్ని అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళకపోతే ఇంకా ఫైనల్గా ఉపవాసాలు అంటే ఫాస్టింగ్ స్టేజ్కి మనము రీచ్ అవ్వాల్సి ఉంటుంది. తుమ్హారే మేరే సంబంధ్ ఎక్ సంక్రమణ్ కే దౌర్ సే గుజర్ రహే హై, తుమ్హారే జానే కా యహ్ చరమ్ క్షణ్ హై, తుమ్ జావో నా అతిథి. అంటే నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ అనేటటువంటి రిలేషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ కూడా స్లోగా అది ఏమవుతూ వచ్చిందంటున్నానా, పరివర్తన. అంటే సంక్రమణ కా అర్థ క్యా హోతా హై, పరివర్తన, చేంజెస్ అన్నవి వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది ఫైనల్ క్షణాలుగా నువ్వు భావించి ఎలా అయినా సరే నా ఇంటిని వదిలి వెళ్ళిపోమ్మని చెప్పి ఎవరు మనసులో ఇక్కడ భావిస్తూ వచ్చారు, హోస్ట్. तुम्हें यहाँ अच्छा लग रहा है ना, मैं जानता हूँ, दूसरों के यहाँ अच्छा लगता है. ఓకే, ఇక్కడ నీకు ఉండడం చాలా బాగానే అనిపిస్తూ ఉన్నట్టుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం పక్క వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నప్పుడు మనకు చాలా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకు, ఆ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది నాన్న, ఇక్కడ ఆ హోస్ట్ మీద పడుతుంది. కాబట్టి మీరు చాలా హ్యాపీగానే ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. अगर बस चलता तो सभी लोग दूसरों के यहाँ रहते, पर ऐसा नहीं हो सकता. ఒకవేళ ఈ పాసిబిలిటీస్ ఉన్నాయనుకోండి, అందరూ వచ్చి ఇలా పక్క వాళ్ళ ఇళ్ళ మీద పడిపోయి ఉండిపోవడం అన్నది జరుగుతుంది. కానీ ఈ విధంగా కుదరదు కదా. अपने घर की महिमा के गीत इसी कारण गाए हैं, होम को इसी कारण स्वीट होम कहा गया है कि लोग दूसरों के होम की स्वीटनेस को काटने ना दौड़े. అంటే ఏంటి, మన ఇంటికి ఒక గొప్పతనం అన్నది ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంటికి వాళ్ళ యొక్క హౌస్ యొక్క గ్రేట్నెస్ అన్నది ఉంటుంది. అందుకే ఇక్కడ హౌస్ని ఏమంటున్నారు నాన్న, మన హోమ్ని ఏమంటున్నాం ఇక్కడ, స్వీట్ హోమ్ అని అంటున్నాం. కాబట్టి మనము కూడా ఇతరుల యొక్క స్వీట్ హోమ్ యొక్క స్వీట్నెస్ని ఎప్పుడూ కూడా చెరిపేయడానికి లేదంటే రిమూవ్ చేయడానికి వెళ్ళకూడదని చెప్పి అంటూ ఉన్నారు. తుమ్హే యహా అచ్చా లగ్ రహా హై, పర్ సోచో ప్రియ कि शराफत भी कोई चीज़ होती है और गेट आउट भी एक वाक्य है जो बोला जा सकता है. ఇక్కడ చూడండి, మంచితనం లేదంటే రెస్పెక్ట్ అనేటటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది ఉంది, దాంతోపాటు గెట్ అవుట్ అనేటటువంటి ఒక వాక్యం కూడా ఉంది. ఇది చెప్పాలనుకుంటే కొన్ని క్షణాలు మాత్రమే, కానీ ఏంటది చెప్పలేకపోతున్నాం. ఎందుకు, అతిథి దేవుడితో సమానం కాబట్టి గెట్ అవుట్ అనేటటువంటి వాక్యాన్ని ఇక్కడ నేను ఉపయోగించలేకపోతున్నాను. కానీ నువ్వే కొద్దిగా ఆలోచించు అని చెప్పి ఎవరంటున్నారు నాన్న ఇక్కడ, హోస్ట్. अपने कर्राटों से एक और रात गुंजायमान करने के बाद कल जो किरणें तुम्हारे बिस्तर पर आएगी वह तुम्हारे यहाँ आगमन के बाद 5वें सूर्य की परिचित किरण होगी. కర్రాటో, కర్రాటోక అర్థ హోతా హై స్నోరింగ్, అంటే గురకలు అంటాం కదా, నిద్రపోయేటప్పుడు పెడుతూ ఉంటారు. అంటే ఏంటి, అతను ఎక్కడైతే ఇప్పుడు నిద్రిస్తూ ఉన్నారో ఆ గురకల యొక్క సౌండ్ ఎక్కడైతే ప్రతిధ్వనిస్తుందో ఆ తర్వాత వచ్చేటటువంటి సూర్యోదయం, ఆ సూర్యకిరణాలు అతను బెడ్ మీద పడినప్పుడు అది 5th డే అవుతుందంట. అతను వచ్చి ఎన్ని రోజులు అవుతుందని అప్పటికి 5th డే అవుతుంది. आशा है वह तुम्हें चूमेगी और तुम घर लौटने का सम्मानपूर्ण निर्णय ले लोगे. నేను ఇంకా ఆశిస్తున్నాను, ఎప్పుడైతే ఆ సూర్యకిరణాలు అంటే ఆ 5th డే ఆ సూర్యకిరణాలు అన్నవి వచ్చి నీ బెడ్ మీద పడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక రెస్పెక్టబుల్ డెసిషన్ అన్నది తీసుకుంటావు, ఇంకా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనేటటువంటి నిర్ణయానికి నువ్వు వస్తావని చెప్పి ఇక్కడ హోస్ట్ భావిస్తూ వచ్చాడు. మేరీ సహనశీలతకి వహ అంతిమ్ సుబహ్ హోగి, ఇంకా నాలోని పేషెన్స్కి కూడా, సహనశీలత కా అర్థ క్యా హై మా, పేషెన్స్, నా పేషెన్స్కి కూడా అది ఫైనల్ డే అవుతుంది. ఉస్కే బాద్ మై స్టాండ్ నహీ కర్ సకుంగా ఆర్ లడ్కడా జావుంగా, దాని తర్వాత ఇంకా నేను ఏమాత్రం కూడా నిన్ను భరించలేను, ఎందుకంటే నా ఫైనాన్షియల్ స్టేటస్ అన్నది అందుకు సపోర్ట్ అన్నది లేదు. మేరే అతిథి
मैं जानता हूँ कि अतिथि देवता होता है, पर आखिर मैं भी मनुष्य हूँ। मैं कोई तुम्हारी तरह देवता नहीं। एक देवता और एक मनुष्य अधिक देर साथ नहीं रहते. ఓ అతిథి, నువ్వు దేవుడు అనేటటువంటి విషయం నాకు తెలుసు, కానీ ఫైనల్గా నేను మనిషిని. ఇక్కడ నేను నీలాగా దేవుణ్ణి అయితే కాదు కదా. ఒక దేవుడు మరియు ఒక మనిషి ఒకే చోట ఎక్కువ సమయం అన్నది ఉండలేరనేటటువంటి విషయాన్ని కొద్దిగా గ్రహించమని చెప్తున్నారు. దేవతా దర్శన్ దేకర్ లౌట్ జాతా హై. ఇక్కడ దేవుడు ఎప్పుడైనా సరే దర్శనాన్ని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. తుమ్ లౌట్ జావో అతిథి, ఇక్కడ మీ దర్శన భాగ్యం మాకు కల్పించారు కదా, ఇక ఇప్పుడైనా సరే మీరు తిరిగి వెళ్ళండి అతిథి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇసీసే తుమ్హారే దైవత్వ సురక్షిత్ రహేగా. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది నాన్న, ఆ అతిథిలో ఉన్నటువంటి ఆ దైవత్వం ఏదైతే ఉందో, అంటే అతిథిని మనం దేవుడిలాగా భావించేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ విధంగానే సురక్షితంగా ఉంటుంది. యహ్ మనుష్య అప్నీ వాలి పర్ ఉతరే ఉస్కే పూర్వ తుమ్ లౌట్ జావో. అప్ని వాలీకా అర్థ హోతా హై నిజ స్వభావం. అంటే ఈ మనిషి, ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో తన నిజ స్వభావాన్ని ఇంకా ప్రదర్శించడానికన్నా ముందే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవో అతిథి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఉఫ్ తుమ్ కబ్ జావోగే అతిథి, నువ్వు ఇంకెప్పుడు వెళ్తావో అతిథి అని చెప్పి ఇక్కడ హోస్ట్ ఫీల్ అవుతున్నాడు నాన్న. జనరల్గా ఇలాంటివన్నీ కూడా మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ వస్తాం. అంటే కొంతమంది గెస్ట్లు ఈ విధంగానే ఉంటారు. వాళ్ళు వచ్చేటటువంటి పూర్వ సూచన అంటే ప్రియర్ ఇంటిమేషన్ అన్నది ఇవ్వకుండా వచ్చేస్తూ ఉంటారు. అలానే మన ఇళ్లలో ఎక్కువ రోజులు ఉండిపోతూ ఉంటారు. అప్పుడు ఒక హోస్ట్ ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి మనసులో ఏ విధంగా సఫర్ అవుతారనేదే మన యొక్క లెసన్. ఇక్కడ శరత్ జోషి గారి స్పెషాలిటీ కూడా అదే నాన్న. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటివి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఇన్సిడెంట్స్ని, ఇలాంటి టాపిక్స్ని తీసుకొని తను వ్యంగ్యంగా స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో ఇక్కడ మన ముందర ప్రజెంట్ చేస్తారు. అప్పుడు జనరల్గా మనలాంటి పాఠకులు ఎవరైతే ఉంటారో అది చదివినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాము. అలానే దాని మీద ఎంతో కొంత ఆలోచన అన్నది మనలో కలిగించేటటువంటి విధంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పాఠంలో కూడా అంతే. ఇది జనరల్ టాపిక్. అంటే ఒక వ్యక్తి మన ఇంటికి రావడం, ఒక అతిథిలాగా అతను అక్కడే ఉండిపోవడం, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా, అంటే ఇన్ని రోజులు ఇలానే ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతాము. అలానే అలాంటి వ్యక్తుల పట్ల మనకు ఆలోచన అన్నది కూడా కలుగుతుంది. దిస్ ఈజ్ అవర్ లెసన్ తుమ్ కబ్ జావోగే అతిథి. ఇన్ నెక్స్ట్ వీడియో విల్ మీట్ విత్ అనదర్ లెసన్. దన్ సైనింగ్ ఆఫ్.